హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు అయితే తిరుపతి మొత్తం దర్శనం అంతా నిన్న అయిపోయింది కదా. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి రూమ్ చెక్అవుట్ చేసి డైరెక్ట్ శ్రీశైలం అయితే బయలుదేరుతున్నాం. బండి అయితే రెడీ చేసాం, లోడ్ అయిపోయింది, బండి రెడీ. ఇంకా వెంకీ లగేజ్ కూడా టచ్ చేసేస్తే అయిపోతుంది. మేము ఇక్కడ నుంచి బయలుదేరి డైరెక్ట్ అయితే ఇక్కడ నుంచి తిరుపతి నుంచి డైరెక్ట్ శ్రీశైలం వెళ్తాం. శ్రీశైలం ఉన్నాయి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ విజయవాడతో డైరెక్ట్ ఇంకా వైజాగ్. విజయవాడ నుంచి రేపైతే బయలుదేరుతాం. సో ఇది ఇప్పుడైతే ఇంకా మనం స్టార్ట్ అయిపోతాం. బండి రెడీ చేసుకొని స్టార్ట్ అయిపోతాం మనకి. శ్రీశైలం వెళ్తుండగా దారిలో అయితే మనకి పెనుసాని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయితే ఒకటి కనిపించింది, బోర్డు కనిపించింది. సో ఆ స్వామిని కూడా దర్శనం చేసుకుందామని చెప్పి లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ అయితే గుడి ఉందట దగ్గర నుంచి. పదండి అయితే చూద్దాం, అక్కడికి వెళ్ళిపోతాం ఇప్పుడు.
లొకేషన్ అనుకోకుండా అయితే వెళ్తున్న దారిలో అయితే కనిపిస్తే లోపల చూద్దామని చెప్పి వచ్చాం. పెనుసైల లక్ష్మీ నరసింహస్వామి అట. బాగుందో చూడండి, అసలు హైలైట్ కదా దేవాలయం అంతా. గుడి ప్రత్యేకించి రావాలంటే మనకు అయితే కుదరకపోవచ్చు, బట్ చూడండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి, లక్ష్మీ నరసింహస్వామి. ఆంజనేయ స్వామి ఇప్పుడైతే దర్శనం కాసేపు అయితే నిలిపేశారు, ఎందుకంటే స్వామివారికి మధ్యాహ్నం భోగం పెడుతున్నారు. సో దాని గురించి అనేసి దర్శనం అయితే నిలిపేశారు. మేమైతే దర్శనం గురించి అయితే వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు. A few moments later. ఓకే, దర్శనం అది అయిపోయింది. ఇంకైతే ఇక్కడి నుంచి డైరెక్ట్ బయలుదేరిపోతే ఎక్కువ స్టాప్ చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ ఘాటి 6-6:30కి అయితే క్లోజ్ చేస్తారు ఘాటి రోడ్డు. సో త్వరగా మనం శ్రీశైలం అయితే చేరుకోవాలి. శ్రీశైలం చేరుకొని అక్కడి నుంచి చూద్దాం ఏ టైం అవుతుంది లేదా, ఎందుకంటే ఇక్కడ బయలుదేరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 12 అయిపోయింది టైం అయితే. సో ఇంక బయలుదేరిపోదాం రెడీ అయితే. లక్ష్మీ నారాయణ. తీసుకొని నుంచి తినేసి ఏదో చిన్న డాబా ఇప్పుడు ఏదో ఉంటుంది తినేసి బయలుదేరిపోదాం. వెళ్తున్నాం. ప్రెజెంట్ అయితే ఫుల్ వర్షం. చెట్టు దగ్గర అయితే చిన్న దండే కాగా, ఎందుకంటే చిన్న ఇదో కనిపించింది మాకు. చూడండి చూపిస్తాను. కొండ మధ్య అయితే ఏదో చూడండి కొంతగా కొంత నడుమ మేబీ శివాలయం అయ్యొచ్చు, వెంకటేశ్వర గుడి అయింది. ప్రజెంట్ అయితే మా పరిస్థితి ఇది. ఫుల్ కవర్ అవుతున్నాం. ఇంకా మనకి 150 కిలోమీటర్స్ వెళ్ళాలి. టైం వచ్చేసి 3 అయింది. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాం పదండి. రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం మళ్ళీ. వాతావరణం అయితే సూపర్ కూల్ అసలు వాతావరణం. వర్షం అయితే మామూలు ఫుల్ కుమ్మేస్తుంది. మధ్యనట్టిన అసలు మామూలుగా లేదు వర్షం. దారిలో ఇక్కడ చిన్న టీ బ్రేక్ నుంచి ఆగాం. టీ తాగి మళ్ళీ బయలుదేరిపోతాం. వర్షానికి అయితే మనమేం ఆగేది లేదు. సో చిన్న టీ తాగి ఇంక మళ్ళీ ఇంకా బయలుదేరిపోతాం ముందుకు. వర్షం అయితే ఫుల్ కుమ్మేస్తుంది. 3 days అయితే వర్షం లేదు. ఇవాళ అయితే శ్రీశైలం బయలుదేరి వర్షం అయితే మామూలుగా లేదు. ఒక రేంజ్లో పడుతుంది వర్షం అయితే. ఒక రేంజ్లో పడుతుంది వర్షం.
కుమ్ముడే కుమ్ముడు. పైన అయితే ఏదో దేవాలయం కనిపిస్తుంది. చాలా బాగుంది. దారి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. లొకేషన్ చూసారా, హైలైట్ ఉంటుంది. చాలా చికెన్ రోడ్ అయినా సరే ఫైనల్లీ శ్రీశైలం కిందకైతే చేరిపోం. ఇదిగోండి వెనకే శ్రీశైలం ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. చిన్నగా స్నాక్స్ తిని టీ తాగేసి అయితే ఘాటి ఎక్కడైతే స్టార్ట్ చేద్దాం. చూద్దాం ఎంతసేపు పడుతుందని ఘాటి మనకి పైకి రౌండ్ అబౌట్ మనకి 50 కిలోమీటర్స్ అయితే ఘాటి. చూద్దాం ఎంతసేపు పడుతుంది అనేది. ఇవి చూస్తున్నారు కదా నా వెనకే ఉన్నది ఎంట్రన్స్ గేట్. శ్రీ మల్లికార్జున స్వామి సీట్. మనం వచ్చి ఇప్పుడు టీ తాగేసి పైకి అయితే బయలుదేరుతాం. రెడీ అయితే బయలుదేరుతాము. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఘాటీకి అయితే శ్రీశైలం పైకి వెళ్ళడానికి ఘాటీకి అయితే స్టార్ట్ అయ్యాం. అయితే ఘాటీ ఎంట్రన్స్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇదే గేట్. మనం స్టార్ట్ ఎక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరుతాం. టికెట్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడైతే ఇక్కడ నుంచి మనం పైకి అయితే పైకి ఎక్కేటప్పుడు కూడా మీకు వీడియో చూపిస్తాను. చూడండి, ఎంజాయ్ ద రైడ్, ఎంజాయ్ ద వ్యూ ఆఫ్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఘాటీ. స్టార్ట్ అప్ పైకి. మధ్య మధ్య నీ మొబైల్లో మీకు ఇంటర్ చేసుకోండి. ఓకేనా? ఘాటీ ఎక్కేటప్పుడు అయితే రూట్ అంతా ఎలాగుందో చూడండి. లొకేషన్స్ కూడా కొన్ని లొకేషన్స్ అన్ని చూపిస్తాను చూడండి. ఘాటీ మలుపులన్నీ ఎలాగున్నాయో, ఎంత డేంజర్గా ఉన్నాయో, ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో. మొత్తం ఫారెస్ట్ ఘాటీ అంతా కూడాను. సో చూడండి, ఎంజాయ్ చేయండి వ్యూని అయితే. మొత్తం ఘాటీ పైకి రావడానికి అయితే ఎంట్రన్స్ టికెట్ అయితే 2 వీలర్కి అయితే ఏమీ లేదు. 4 వీలర్కి అయితే ఉంది 40 రూపీస్. బట్ 2 వీలర్స్కి అయితే ఏమీ లేదు, ఫ్రీ ఎంట్రీనే. బట్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే 1 వేనే, ఐ మీన్ ఒకే వైపు బొళ్ళెళ్ళేది వచ్చేది సేమ్ వే, తిరుపతిలాగా అయితే కాదు. సో అది చూసుకొని మనం జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి.
ఘాటి దారంతా కూడా చాలా వరకు కోతులు కూడా ఉంటాయి. ఇగోండి చూడండి, జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి కూడా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అవి కూడా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. కొంచెం వైల్డ్ ఎనిమల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి కూడా మనం జాగ్రత్తగా చూసుకొని అయితే డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి. ఎదురు వస్తున్న వెహికల్స్ కూడా మనం జాగ్రత్తగా చేసుకొని, టర్నింగ్స్ దగ్గర కూడా జాగ్రత్తగా మనం టర్న్ చేసుకొని మనం అయితే డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి పైకి అయితే.
సాక్షి గణపతికి వెళ్ళాలి. సాక్షి గణపతికి వెళ్ళాలి స్వామి. మళ్ళీ శ్రీశైలం గారి పైన చేరుతాం. మా విశ్వబ్రాహ్మణ సంఘం సత్రంలో అయితే రూమ్ అయితే తీసుకుని నా గోత్రపరానికి ఒక ఇక్కడ విశ్వబ్రాహ్మణ సంఘం తరపు సత్రంలోనే రూమ్ అయితే తీసుకున్నాం. వచ్చాం సత్రంకి రూమ్కి వచ్చాం. కొంచెం ఫ్రెష్ అయ్యి ఇప్పుడు దర్శనం అయితే 9 వరకు దర్శనం అయితే ఉంటుందట. దర్శనానికి అయితే వెళ్దాం. కొంచెం ఫ్రెష్ అయిపోయి దర్శనంకి అయితే వెళ్తాం. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. రేపు శ్రీశైలం దర్శనం అయితే అయిన తర్వాత శ్రీశైలం నుండి విజయవాడ దాన్ని కూడా మళ్ళీ దాన్ని మీకు చూపిస్తాను. ఓకే, పూర్తి వీడియోని అయితే చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుగుతాం రేపు. అప్పటివరకు అయితే థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్.